మా ఎస్పీ గారు మీతో అన్ని విషయాలు మీరు మాట్లాడారు. యాక్చువల్గా కొంతమందికి ఏమైందంటే మీడియా అటెన్షన్ ఉండాలి, లేకపోతే దాన్ని బేస్ చేసుకొని సంపాదించుకోవాలి అని ఆశ. అది రెండు కోణాల్లో కూడా మేము ఆలోచన చేసుకుంటున్నామండి. ఎందుకంటే దీని వెనకాతల అంటే అతని ఇంటెన్షన్ ఏంటి, కడప నుంచి ఇక్కడికి వచ్చాడు, అతను పాస్టరే కానే కాదు. అటువంటి పాస్టర్ కాని వ్యక్తి అక్కడ కన్వర్షన్స్ని కొంచెం ఎంకరేజ్ చేయడానికి అమాయకమైన గిరిజనుల దగ్గరికి వచ్చి అది అక్కడ చేయటమే కాకుండా అతని మీద దాడి జరగకుండానే దాడి జరిగింది అని అతనే క్రియేట్ చేసుకోవటం, ఇవన్నీ కూడా పోలీసులు నిజంగా నేను ఎస్పీ మా అల్లూరి సీతారామరాజు ఎస్పీ గారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నా. ఎందుకంటే ఇది ఎంతవరకు దారి తీయడానికి కూడా చాలా మంది ప్రయత్నం చేశారు. ఏదో అంటారు కదా, ఏదో ఇన్సిడెంట్ జరిగిన వెంటనే వచ్చి కూర్చుంటారు, దాన్ని సాల్వ్ చేయడానికి కూర్చోరు, కానీ దాని మీద ఏదో ఒక ఎలిగేషన్ చేయడానికి చూస్తారు. దాన్ని కమ్యూనల్ వైలెన్స్ గా కూడా తీసుకురావడానికి చాలా మంది ప్రయత్నాలు చేశారు. ఒకటి మాత్రం నిజం, దీని వెనకాతలు ఎవరున్నారన్నది మాత్రం అతి త్వరలో మాకు తెలుస్తుంది. వాళ్ళు మాత్రం వదిలిపెట్టారు. కుట్రకోణం మేము అలాగే ఇప్పుడు కుట్రకోణం ఉంది కాబట్టే కదా, లేకపోతే అతని మీద దాడి చేయించుకొని వీడియోలు తీసుకొని ఇంకా మనిషిని అక్కడ నుంచి తీసుకొచ్చి హాస్పిటల్లో జాయిన్ చేయలేదు. ఇమీడియట్గా అన్ని గ్రూప్స్కి సెపరేట్గా చేసుకొని అతనుకున్న ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఎలా జరుగుతున్నాయి, అతను ఎందుకు ఏ బేస్ మీద చేశారు, అతని వెనకాతలు ఎవరైనా చేయించారా, దీనికి రాజకీయ కోణం ఏమైనా ఉందా, కుట్ర కోణం ఏమైనా ఉందా, అన్ని విషయాలు కూడా అతి త్వరలో బయటపడతాయి. కానీ ఒకటి చెప్తున్నానండి, ఇది ఎన్డీఏ గవర్నమెంట్, గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ముఖ్యమంత్రి గారు, ఇలాంటి ఆటలు సాగే పరిస్థితి లేదు. దయచేసి అందరూ కూడా అప్రమత్తంగా ఉంటే బెటర్. ఇలాంటి ఆలోచనలు ఏదైనా ఉంటే కనుక పక్కకి తీసేస్తారు బెటర్. డ్రామా బయటపడింది, బట్ ఏజెన్సీలు గిరిజనులు టార్గెట్ చేసుకుని ఫేక్ పాస్టర్స్ కావచ్చు, కొంతమంది మత మార్పిడులు చేసే ప్రయత్నాలు చాలా ఎక్కువగా జరుగుతుంది. స్పెషల్ ఫోకస్ కాదండి. ఇప్పుడు యాక్చువల్గా మీకు ఒక విషయం చెప్పాలి, కొన్ని రాజ్యాంగం ఇచ్చిన ప్రజాస్వామ్యం మన గవర్నమెంట్ ప్రజాస్వామ్యంలో ఉండేటప్పుడు కొన్ని సందర్భాల్లో మనకి కూడా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. కానీ నేనేమంటానంటే అమాయకమైన గిరిజనుల్ని ఇలాంటి పాస్టర్ కాని వ్యక్తి కూడా పాస్టర్ కింద అతని మీద ఎవరైతే పాస్టర్ అని చెప్పుకుంటున్నాడో అతని మీద ఆల్రెడీ క్రిమినల్ కేసులు ఉన్నాయి. అతని ఫస్ట్ వైఫ్తో అతని గొడవలు ఉన్నాయి, సెకండ్ వైఫ్ ఏదో ఇంకొక అమ్మాయిని చేసుకున్నాడు, వాళ్ళు కూడా కేసులు పెట్టారు. అలాంటి వ్యక్తి ఇక్కడికి వచ్చి పాస్టర్ అవతారం ఎత్తి అమాయకమైన గిరిజనుల్ని రెచ్చగొట్టే ధోరణిలో ముందుకెళ్ళడమే కాకుండా మీరు అబ్జర్వ్ చేసుకుంటే అతని ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ కూడా మేము చెక్ చేసుకుంటే పగడాల ప్రవీణ్ పాస్టర్ ఎక్కడైతే చనిపోయారో దాన్ని కూడా బయటకు తీసుకొచ్చి ఏదో రకంగా చేద్దాము అంటే ఇందులో ఏంటంటే అతనికి ఏదో ఒక ఉపయోగం ఉండాలి ఒకటి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే గవర్నమెంట్ బదనాం చేయాలన్న దృక్పథమా, లేకపోతే కుట్రకోణం ఇంకేదైనా ఉందా, అంటే కుల మతాలని రెచ్చగొట్టే పరిస్థితులు ఏదైనా ఉన్నాయా, అన్నిట్లోని కూడా మేము విచారణ చేస్తున్నాం. కానీ ఒకటి ఏంటంటే ఇలాంటి ఆలోచనలు రావడమే తప్పు. ఇలాంటి ఆలోచనలు వచ్చిన తర్వాత ఇలాంటి చేసే వాళ్ళ మీద మాత్రం కఠినంగా చర్యలు. గతంలో సినిమా పిచ్చి ఉంది, సినిమాలో కూడా హీరోగా యాక్ట్ చేశాడు అని చెప్పి ఈ డ్రామా క్రియేట్ చేసి తానే షూట్ చేసుకుని ఇలా అంతా చేశాడు అన్నారు. అంటే అతని సినిమాకి నిజ జీవితానికి తేడా తెలియలేదు. అతని సినిమాలో అక్కడ హీరో అవ్వచ్చేమో కానీ ఇక్కడైతే ఖైదీ అయ్యింది. కూడా ప్రభుత్వం టైం కానీ ప్రభుత్వ సమయం కానీ లేదా పోలీస్ శాఖ సమయం కానీ వైద్యం ఎటువైపు చూసినా ఏ రంగంలోనైనా మొత్తం టైం చాలా వేస్ట్ చేశారు. ఇలాంటి కార్యక్రమాన్ని అంటే ఇలాంటి ప్రోగ్రామ్ సినిమాటిక్ ప్రోగ్రామ్ వేరే వాళ్ళు కూడా చూసి చేయకుండా ఇబ్బంది పెట్టకుండా అలాంటి తన మీద ఏమైనా మీరు చర్యలు కంపల్సరీ అండి. దాని అంతని బేస్ చేసుకునే కదా ఈ రోజు అతనికి రిమాండ్ విధించారు. దాని మీద కూడా మేము కూడా కస్టడీకి తీసుకొని అతని విచారణ కూడా చేసుకుంటాము. ఒకటి మాత్రం చాలా క్లియర్, నేను మళ్ళీ చెప్తున్నానండి, మీరు అన్నది ఎగ్జాక్ట్లీ కరెక్ట్ పాయింట్. ఇలాంటి వాళ్ళ చర్యల వల్ల పోలీస్ డిపార్ట్మెంట్ టైం వేస్ట్, గవర్నమెంట్ డబ్బులు వేస్ట్. అలానే వీళ్ళు ఇష్టానుసారంగా ఏదో అంటారు కదా ప్రచార పిచ్చితో ఈరోజు ఫాలోయింగ్లు లైక్లు పిచ్చితో చాలా మంది ఇలాంటివన్నీ చేస్తున్నారు. కానీ మేము అక్కడతో ఆగట్లే, ఎందుకంటే ఇది కమ్యూనల్ బేస్కి వచ్చింది, ఒక మతానికి సంబంధించిన ఇష్యూకి వచ్చింది. కాబట్టి దీని మీద ఏ కుట్ర కోణం ఉందన్న దాని మీద కూడా మేము ఆలోచిస్తున్నాం. లేకపోతే ఇక్కడ కూర్చుని ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగినోడు ఏదో చేశాడంటే ఒకసారి ఆలోచించవచ్చు. కడపలో ఉన్నవాడు ఇక్కడికి చేయాల్సిన అవసరమే వచ్చింది. సో మేము కూడా ఆ నేపథ్యంలో మేము చేస్తున్నాం. యాక్చువల్గా మీరు ఒకసారి అబ్జర్వ్ చేయాలి, చాలా మంది ఈరోజు ఏజెన్సీలోని బోల్డ్ మంది యాత్రికులు వెళ్తారు, విహారయాత్రకు వెళ్తారు, అదే టూరిస్టులు వెళ్తారు. కొంతమంది అక్కడ చాలా మంది మీకు తెలుసు, కొంతమంది పాస్టర్స్ వెళ్తారు, చాలా మంది అందరూ వెళ్తారు. అక్కడికి వెళ్ళి ఇలాంటి సమయంలోనే మాకు కూడా తెలిసేది. డెఫినెట్గా మీరు అన్నారు కాబట్టి ఈసారి మేము అందరినీ కూడా అనుమానించాల్సి వస్తుంది. అందరినీ కూడా ఒక సర్వేలెన్స్ పెట్టామనుకోండి, మళ్ళీ మీరే అంటారు పోలీసులు అందరినీ అనుమానిస్తున్నారండి అని. కానీ ఒకటేంటంటే మా డ్యూటీ మేము చేస్తున్నాం. ఎస్, డెఫినెట్లీ
దాన్ని బేస్ చేసుకుని ఈరోజు మేము ఇంత ఇమ్మీడియట్గా వితిన్ 24 hours ఆ కుట్రను బయటకు తీసుకురాగలిగాం. మా ఎస్పీ గారు మీతో అన్ని విషయాలు మీరు మాట్లాడారు. యాక్చువల్గా కొంతమందికి ఏమైందంటే మీడియా అటెన్షన్ ఉండాలి, లేకపోతే దాన్ని బేస్ చేసుకొని సంపాదించుకోవాలి అన్న ఆశ. అది రెండు కోణాల్లో కూడా మేము ఆలోచన చేసుకుంటున్నామండి. ఎందుకంటే దీని వెనకాతల అంటే అతని ఇంటెన్షన్ ఏంటి, కడప నుంచి ఇక్కడికి వచ్చాడు, అతను పాస్టరే కానే కాదు. అటువంటి పాస్టర్ కాని వ్యక్తి అక్కడ కన్వర్షన్స్ని కొంచెం ఎంకరేజ్ చేయడానికి అమాయకమైన గిరిజనుల దగ్గరికి వచ్చి అదిని అక్కడ చేయటమే కాకుండా అతని మీద దాడి జరగకుండానే దాడి జరిగింది అని అతనే క్రియేట్ చేసుకోవటం, ఇవన్నీ కూడా పోలీసులు నిజంగా నేను ఎస్పీ మా అల్లూరి సీతారామరాజు ఎస్పీ గారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నా. ఎందుకంటే ఇది ఎంతవరకు దారి తీయడానికి కూడా చాలా మంది ప్రయత్నం చేశారు. ఏదో అంటారు కదా, ఏదో ఇన్సిడెంట్ జరిగిన వెంటనే వచ్చి కూర్చుంటారు, దాన్ని సాల్వ్ చేయడానికి కూర్చోరు, కానీ దాని మీద ఏదో ఒక ఎలిగేషన్ చేయడానికి చూస్తారు. దాన్ని కమ్యూనల్ వైలెన్స్గా కూడా తీసుకురావడానికి చాలా మంది ప్రయత్నాలు చేశారు. ఒకటి మాత్రం నిజం, దీని వెనకాతలు ఎవరున్నారన్నది మాత్రం అతి త్వరలో మాకు తెలుస్తుంది. వాళ్ళు మాత్రం వదిలిపెట్టారు. కుట్రకోణం మేము అలాగే ఇప్పుడు కుట్రకోణం ఉంది కాబట్టే కదా, లేకపోతే అతని మీద దాడి చేయించుకొని వీడియోలు తీసుకొని ఇంకా మనిషిని అక్కడ నుంచి తీసుకొచ్చి హాస్పిటల్లో జాయిన్ చేయలేదు. ఇమీడియట్గా అన్ని గ్రూప్స్కి సెపరేట్గా చేసుకొని అతనుకున్న ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఎలా జరుగుతున్నాయి, అతను ఎందుకు ఏ బేస్ మీద చేశారు, అతని వెనకాతలు ఎవరైనా చేయించారా, దీనికి రాజకీయ కోణం ఏమైనా ఉందా, కుట్ర కోణం ఏమైనా ఉందా, అన్ని విషయాలు కూడా అతి త్వరలో బయటపడతాయి. కానీ ఒకటి చెప్తున్నానండి, ఇది ఎన్డీఏ గవర్నమెంట్, గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ముఖ్యమంత్రి గారు, ఇలాంటి ఆటలు సాగే పరిస్థితి లేదు. దయచేసి అందరూ కూడా అప్రమత్తంగా ఉంటే బెటర్. ఇలాంటి ఆలోచన లేదని ఉంటే కనుక పక్కకు తీసేస్తే బెటర్. డ్రామా బయటపడింది, బట్ ఏజెన్సీలు గిరిజనులు టార్గెట్ చేసుకుని ఫేక్ పాస్టర్స్ కావచ్చు, కొంతమంది మత మార్పిడులు చేసే ప్రయత్నాలు చాలా ఎక్కువగా జరుగుతుంది. స్పెషల్ ఫోకస్ కాదండి. ఇప్పుడు యాక్చువల్గా మీకు ఒక విషయం చెప్పాలి, కొన్ని రాజ్యాంగం ఇచ్చిన ప్రజాస్వామ్యం మన గవర్నమెంట్ ప్రజాస్వామ్యంలో ఉండేటప్పుడు కొన్ని సందర్భాల్లో మనకి కూడా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. కానీ నేనేమంటానంటే అమాయకమైన గిరిజనుల్ని ఇలాంటి పాస్టర్ కాని వ్యక్తి కూడా పాస్టర్ కింద అతని మీద ఎవరైతే పాస్టర్ అని చెప్పుకుంటున్నాడో అతని మీద ఆల్రెడీ క్రిమినల్ కేసులు ఉన్నాయి. అతని ఫస్ట్ వైఫ్తో అతని గొడవలు ఉన్నాయి, సెకండ్ వైఫ్ ఎదురో ఇంకొక అమ్మాయిని చేసుకున్నాడు, వాళ్ళు కూడా కేసులు పెట్టారు. అలాంటి వ్యక్తి ఇక్కడికి వచ్చి పాస్టర్ అవతారం ఎత్తి అమాయకమైన గిరిజనుల్ని రెచ్చగొట్టే ధోరణిలో ముందుకెళ్ళటమే కాకుండా మీరు అబ్జర్వ్ చేసుకుంటే అతని ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ కూడా మేము చెక్ చేసుకుంటే పగడాల ప్రవీణ్ పాస్టర్ ఎక్కడైతే చనిపోయారో దాన్ని కూడా బయటకు తీసుకొచ్చి ఏదో రకంగా చేద్దాము అంటే ఇందులో ఏంటంటే సెల్ఫ్ అతనికి ఏదో ఒక ఉపయోగం ఉండాలి ఒకటి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ బదనాం చేయాలన్న దృక్పథమా, లేకపోతే కుట్రకోణం ఇంకేదైనా ఉందా, అంటే కుల మతాలని రెచ్చగొట్టే పరిస్థితులు ఏదైనా ఉన్నాయా, అన్నిట్లోని కూడా మేము విచారణ చేస్తున్నాం. కానీ ఒకటి ఏంటంటే ఇలాంటి ఆలోచనలు రావడమే తప్పు. ఇలాంటి ఆలోచనలు వచ్చిన తర్వాత ఇలాంటి చేసే వాళ్ళ మీద మాత్రం కఠినంగా చర్యలు. గతంలో సినిమా పిచ్చి ఉంది, సినిమాలో కూడా హీరోగా యాక్ట్ చేశాడు అని చెప్పి ఈ డ్రామా క్రియేట్ చేసి తానే షూట్ చేసుకుని ఇలా అంతా చేశాడు అన్నారు. అంటే అతని సినిమాకి నిజ జీవితానికి తేడా తెలియలేదు. అతని సినిమాలో అక్కడ హీరో అవ్వచ్చేమో కానీ ఇక్కడైతే ఖైదీ అయ్యింది. కూడా ప్రభుత్వం టైం కానీ ప్రభుత్వ సమయం కానీ లేదా పోలీస్ శాఖ సమయం కానీ వైద్యం ఎటువైపు చూసినా ఏ రంగంలోనైనా మొత్తం టైం చాలా వేస్ట్ చేశారు. ఇలాంటి కార్యక్రమాన్ని అంటే ఇలాంటి ప్రోగ్రామ్ సినిమాటిక్ ప్రోగ్రామ్ వేరే వాళ్ళు కూడా చూసి చేయకుండా ఇబ్బంది పెట్టకుండా అలాంటి తన మీద ఏమైనా మీరు చర్యలు కంపల్సరీ అండి. దాని అంతని బేస్ చేసుకునే కదా ఈ రోజు అతనికి రిమాండ్ విధించారు. దాని మీద కూడా మేము కూడా కస్టడీకి తీసుకొని అతని విచారణ కూడా చేసుకుంటాము. ఒకటి మాత్రం చాలా క్లియర్, నేను మళ్ళీ చెప్తున్నానండి, మీరు అన్నది ఎగ్జాక్ట్లీ కరెక్ట్ పాయింట్. ఇలాంటి వాళ్ళ చర్యల వల్ల పోలీస్ డిపార్ట్మెంట్ టైం వేస్ట్, గవర్నమెంట్ డబ్బులు వేస్ట్. అలానే వీళ్ళు ఇష్టానుసారంగా ఏదో అంటారు కదా ప్రచార పిచ్చితో ఈరోజు ఫాలోయింగ్లు లైక్లు పిచ్చితో చాలామంది ఇలాంటివన్నీ చేస్తున్నారు. కానీ మేము అక్కడతో ఆగట్లే, ఎందుకంటే ఇది కమ్యూనల్ బేస్కి వచ్చింది, ఒక మతానికి సంబంధించిన ఇష్యూకి వచ్చింది. కాబట్టి దీని మీద ఏ కుట్ర కోణం ఉందన్న దాని మీద కూడా మేము ఆలోచిస్తున్నాం. లేకపోతే ఇక్కడ కూర్చొని ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగినోడు ఏదో చేశాడంటే ఒకసారి ఆలోచించవచ్చు. కడపలో ఉన్నవాడు ఇక్కడికి చేయాల్సిన అవసరమే వచ్చింది. సో మేము కూడా ఆ నేపథ్యంలో మేము చేస్తున్నాం. ఇప్పటివరకు ఆయన ఎవరు ఏంటనేది ఎవరికి తెలియదని గుర్తించట్లేదు అంటున్నారు. మీరు ఎలా చూడవచ్చు? పార్టీ అంటున్నారు, ఆయన గతంలో సినిమాలు యాక్ట్ చేయడం 3 నెలల ఏజెన్సీలో ఉన్నారు. యాక్చువల్గా మీరు ఒకసారి అబ్జర్వ్ చేయాలి, చాలా మంది ఈరోజు ఏజెన్సీలోని 4 మంది యాత్రికులు వెళ్తారు, విహారయాత్రకు వెళ్తారు, అదే టూరిస్టులు వెళ్తారు. కొంతమంది అక్కడ చాలా మంది మీకు తెలుసు, కొంతమంది పాస్టర్స్ వెళ్తారు, చాలా మంది అందరూ వెళ్తారు.
అక్కడికి వెళ్ళి ఇలాంటి సమయంలోనే మాకు కూడా తెలిసేది. డెఫినెట్గా మీరు అన్నారు కాబట్టి ఈసారి మేము అందరినీ కూడా అనుమానించాల్సి వస్తుంది. అందరినీ కూడా ఒక సర్వేలెన్స్ పెట్టామనుకోండి, మళ్ళీ మీరే అంటారు పోలీసులు అందరినీ అనుమానిస్తున్నారండి అని. కానీ ఒకటేంటంటే మా డ్యూటీ మేము చేస్తున్నాం. ఎస్, డెఫినెట్లీ దాన్ని బేస్ చేసుకుని ఈరోజు మేము ఇంత ఇమ్మీడియట్గా వితిన్ 24 hours ఆ కుట్రను బయటకు తీసుకురాగలిగాం. మైనర్ బాలిక మీద అత్యాచార యత్నం జరిగిందని ఆరోపణలు వస్తున్నాయి.